యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె ఇంట చేర్చుకొనెను. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవ, దయగలిగిన మా స్వామి, మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపముల నిమిత్తమే, మా దోషముల నిమిత్తమే ఆ కలువరి శిలువ ఆఖరి రక్తబొట్టును చిందించిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. ఆ కలువరి శిలువలో ప్రభువనైనా అయ్యా ప్రభా, మీరు పలికిన మూడో మాట కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మూడో మాటని వివరించడానికి నిలబడుతున్న బిడ్డని ప్రభా, నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నత్తివాడైన మోసేని వాడుకున్న దేవా, నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా నిలబడుతున్నారో, ఇదిగో ప్రభువనైనా ఆ బిడ్డని ప్రభువా మీరు అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీకు స్తోత్రాలు. ఆ కలువరి శిలువలో ప్రభువనైనా భయంకరమైన బాధ అనుభవిస్తూ కూడా ప్రభువనైనా అయ్యా ప్రభువనైనా బాధ్యతని ప్రభువనైనా మీరు తెలియజేశారు. స్తోత్రాలు. ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రిని ప్రేమించలేనప్పటికీ ప్రభువనైనా మీరు మాదిరి చూపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. మరి ఈ మూడో మాటని వివరిస్తున్న బిడ్డని మీరు బలపరిచి బలముగా వాడుకునండి అయ్యా. స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభా. ఎవరైతే ప్రభా తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఉంటున్నారో, ఇదిగో ఈ మూడో మాట ద్వారాగా ప్రభానైనా నీ ప్రేమ కలిగి జీవించాలని ప్రభా వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. దిశలో చాటున నిలబెట్టుకొని బలముగా వాడుకోండి. ధైర్యముగా మాట్లాడటానికి మీరే కృప చూపించండి నాయన. అయ్యా, నిలబడుతున్నది నీ బిడ్డే కానీ మాట్లాడేది మీరే ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు సహాయము దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకునమని నజడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా అందరికీ శుభశుక్రవారం శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాట కోసం ప్రార్థన చేసిన మాధవకి, వాక్యం చదువుతున్న శిరీషకి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సరే, నాకు ఇవ్వబడిన మాట మూడో మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎన్ని మాటలు పలికారండి? 7 మాటలు. 7 మాటలకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఒక్కో మాట ఒక్కొక్క లెక్కలో దానికి ప్రాముఖ్యత ఉంది. దాని గురించి మూడో మాట గురించి కొంచెం ఇంకా డీప్గా డిస్కస్ చేసుకునే ముందు ఏంటంటే, ఇక్కడ నేను ఒకసారి చదువుతున్నాను అన్నమాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. అందరు తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా మీ నామం కొందరు స్తోత్రం చెల్లించుకున్నాం. గొప్ప రాజా తండ్రి నాయన, ఈ యొక్క తండ్రి శుభశుక్రవారం కొడుకు తండ్రి నాయన, గొప్ప రాజా, మా పాపం కొరకు తండ్రి నాయన మీరు సిలువ వేయబడ్డారని తండ్రి, మా కోసం తండ్రి మరణించారని తండ్రి మేము తండ్రి దృఢంగా నమ్ముచున్నాం తండ్రి నాయన. గొప్ప రాజా, ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో నిలబడి తండ్రి నాయన నీ వాక్యం చెప్పడానికి, నీ మాటలు చెప్పడానికి తండ్రి నాయన నాకైతే తండ్రి నాయన ఏ మాత్రం తండ్రి నాయన అర్హత లేదు తండ్రి నాయన. తండ్రి ఆయనను తండ్రి నాయన నన్ను మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన తండ్రి ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు తండ్రి నాయన, మీరు ప్రేరేపించబడిన మాటలు తండ్రి నేను చెప్పేటట్టు తండ్రి నాయన మాటలు వీళ్ళు తండ్రి నాయన వాళ్ళ హృదయంలో తండ్రి నాయన భద్రపరుచుకునే భాగ్యం మాకు దయచేస్తారని, మీరే మహిమ ప్రభావం పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారండి? ఫిలిం నగర్లో కమ్యూనిటీ హాల్లో కూర్చున్నారు కదా. కాసేపు మనం అందరం ఏం చేద్దామంటే, అక్కడ కాదు కానీ గోల్గొంద కొండ తెలుసు కదా, యేసుప్రభుని సిలువ వేసింది ఎక్కడని, అక్కడ ఉందాం అనుకుందాం కాసేపు. సరేనా? మీరు ఇక్కడ లేరు, అక్కడే ఉందాం అనుకుందాం కాసేపు. ఇప్పుడు అక్కడ ఉన్నాం కదండి.
గోల్గొత్త యేసుప్రభుని సిలువ వేసింది గోల్గొత్త కొండనా, ఇంకేమన్నా పేర్లు ఉన్నాయి వాటికి? లేవా? కపాల స్థలం. ఇంకా దాన్ని కపాల స్థలాన్నే పుర్రె అని కూడా అంటారు కదా, ఎందుకంటే అది కపాల స్థలం అంటే పుర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని అలాగన్నారనమాట. ఇప్పుడు ఆ గోల్గొత్త అనే పేరు ఎలా వచ్చిందంటే గ్రీక్ భాష నుంచి వచ్చిందనమాట గోల్గొత్త అనే పేరు. ఇంకా దీన్నే ఇంకా కొన్ని వచనాల్లో ఇంకా గ్రంథాల్లో ఏమని రాయబడిందంటే కల్వరి అనేసి రాయబడింది. ఆ కల్వరి అనేది లాటిన్ భాష అనమాట. కల్వరియా అనే పదం నుంచి అది వచ్చిందనమాట. సో అది ఏంటంటే సిలువ శిక్ష గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం అది రోమన్ సామ్రాజ్యంలో మొదటి శతాబ్దపు ఆ టైంలో ఏంటంటే అది అతి ఘోరమైన మరణశిక్ష అనమాట. అది ఎవరికి వేసేటోళ్ళు అంటే దేశద్రోహులకి, ఇంకా ఎంతో పాస్టర్ గారు ఇందాక చెప్పినట్టు బందిపోటు దొంగలకి, ఇంకా అంటే వాళ్ళ ఈ ఇంత తప్పులు చేసాడు ఇతను చనిపోవడానికి పాత్రుడు అని అనుకునే విధంగా ఉన్నవారికి శిక్ష అమలు చేస్తారనమాట. ఆ శిక్ష ఎక్కడ అమలు చేస్తారంటే బేసిక్గా బహిరంగ ప్లేసుల్లో అమలు చేస్తారనమాట. బహిరంగ ప్లేసులు అంటే అందరూ చూడడానికి వీలు ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగంటే అది అక్కడ జరుగుతున్న విషయం చూస్తూ ఉంటే మిగతా వాళ్ళకి కొంచెం అది భయానకమైన సిచ్యువేషన్ కదా, సిలువ వేయడం, ఒక మనిషిని కొట్టడం, ఇవన్నీ చేయడం కదా. అవి భయానకమైన అంటే బహిరంగ ప్లేస్లో ఎందుకు చేస్తారంటే దాన్ని చూసినప్పుడు మిగతా వాళ్ళకి భయం కలగాలనేసి, అంతే కదా. ఇప్పుడు మనం వెళ్తున్నామండి, మనం రోడ్డు మీద ఉండగా ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, అంటే బైక్ యాక్సిడెంట్ చేసిన అబ్బాయిని కొడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని చూసి అరే ఇంత దారుణంగా ఉంది, మనం జాగ్రత్తగా వెళ్ళాలనే వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఫారెన్ ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే బహిరంగ శిక్షిస్తారనమాట. ఏదైనా దొంగతనం చేసినా లేకపోతే ఏదైనా చేయడానికి తప్పు చేసినా వారికి ఏం చేస్తారంటే రోడ్డు మీదే వాళ్ళకి శిక్ష అమలు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దాన్ని చూసి వేరొకరు చేయడానికి భయపడతారు అనమాట. నేను చిన్నప్పుడు ఒకసారి అలాగే స్కూల్ అయిపోయి నడుచుకుంటూ వస్తుంటే మా ఊర్లో ఒక అబ్బాయిని చీమల చెట్టుకి కట్టేశారనమాట. కట్టేస్తే ఎందుకు కట్టేశారా అని చెప్పేసి మన పని తప్ప అన్నీ మనకి కావాలి కదా. అయితే నేనేం చేసా, వెళ్ళి అక్కడ కూర్చున్న ఆయన్ని అడిగాను, ఎందుకంటే ఇలా కట్టేశారు చీమల చెట్టుకి పాపం అంటే ఆయన అన్నారు, ఆల్రెడీ వాళ్ళిద్దరు, ఆ అబ్బాయి ఒక హయ్యర్ కాస్ట్ అబ్బాయి, పెద్ద కాస్ట్కి సంబంధించిన అబ్బాయి, ఆ అమ్మాయి కూడా వేరే కాస్ట్కి సంబంధించిన అమ్మాయి. సో ఈ అబ్బాయి ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు, అందుకని చెప్పేసి అలా కట్టేశారు అనేసి అన్నారనమాట. నా హృదయంలో నేను అనుకున్నది ఒకటే, పొరపాటును కూడా నేను చూడకూడదు. పొరపాటును చూసినా సరే మనం ఆ చుట్టుపక్కలకి వెళ్ళకపోతేనే నయం అనేసి అనుకున్నాను అనమాట. సో ఇలాంటి వల్ల ఏమైంది, మనం భయపడతాం కదా. అలాంటి శిక్ష ఇక్కడ ఎవరికి అమలు చేస్తారు, యేసుప్రభు వారికి అమలు చేశారనమాట. సో ఈ శిక్ష బేసిక్గా సిలువ శిక్ష ఎట్లా ఉంటుందంటే మనకి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా, తెలుసు కదా. న్యూటన్ చెప్పినట్టు యాపిల్ పైకి వేస్తే కిందకి వస్తుంది, ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కిందకి పైకి వేస్తే మళ్ళీ కిందికి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఊహించుకోండి, అక్కడ సిలువలో ఉన్న వ్యక్తి ఆయనకి ఏం సపోర్ట్ లేదు, జస్ట్ అటు ఒక మేకులు, చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, ఇంకా తలపై ముళ్ళు కిరీటం. ఏమవుతుంది, ఆ బాడీ కిందకే భూమికి ఆకర్షించబడుతుంది అనమాట, తీవ్రమైన నొప్పి వస్తుంది అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే ఛాతీ కండరాలు ఉంటాయి కదా, ఛాతీ కండరాలు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది గురి చేస్తాయంట. అలాంటి స్థితిలో ఉన్నాడు అనమాట ఆయన. అలాంటి స్థితిలో ఉండి మాట చెప్తున్నారు. ఈ మూడో మాటను మనం ధ్యానించుకునే ముందు అక్కడ ఉన్న పరిస్థితుల్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర స్థితిని ఒకసారి మనం ధ్యానిద్దాం. దాని తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాము. సో ఇక్కడ ఏంటంటే మీరు మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, అంటే మీరు తీయకపోయినా పర్లేదు, అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన్ని 9 గంటలు సిలువ సమయం అంట, 9 గంటల టైంకి వేశారంట. దాని తర్వాత మళ్ళీ అదే మార్కు సువార్త 15వ అధ్యాయము 33లో చూసుకుంటే ఆయన్ని 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో చీకటి అలుముకుందనేసి రాయబడింది అనమాట. ఈ మూడో మాట కూడా అదే టైంలో చెప్పారనేసి కొంచెం భావిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా మనం మూడో మాట నేను చెప్పినట్టుగా సిలువలో పలికిన ప్రతి 7 మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. దాంట్లో ఈ మూడో మాట కొంచెం భిన్నమైనది అనమాట. ఎందుకంటే ఈ మాటలో తల్లి యొక్క హృదయం, కుమారుడి యొక్క ప్రేమ, అక్కడ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మనం శరీర పరిస్థితులను అక్కడ గమనించినట్లయితే మనం అక్కడే ఉన్నాం కదా, ఇప్పుడైతే గొల్గొత్త దగ్గర ఉన్నాం కదా, అక్కడ మనం కొంతమందిని చూస్తున్నాం. కొంతమంది అక్కడ ఉన్న గుంపులను కూడా పరిశీలిద్దాం. కొంతమంది ఏంటంటే కుట్లు లేని అంగీ కోసం చీట్లు వేస్తున్న సైనికులు ఒకవైపు, రోమన్ సైనికులు ఒకవైపు, గర్వంతో తలలు ఊపుతూ అపహాసిస్తున్న మత పెద్దలు మరోవైపు,
ఇంకా ఆదివారం పూట హోసన్నా హోసన్నా అని శుక్రవారం వచ్చేసరికి యేసుక్రీస్తుని రక్తం కారుస్తూ ఉంటే చూసి చంచల జనం కూడా ఉన్నారు ఇంకోవైపు. ఇలా ఉండగా అక్కడ చిన్న గుంపు ఉందండి, భక్తిగల గుంపు, మనలాంటి భక్తిగల గుంపు అనుకుందాం. సో ఆ భక్తిగల గుంపులో ఎవరెవరు ఉన్నారంట? మరియా, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియా, మరియా యొక్క సహోదరి, ఇంకా క్లోపా యొక్క భార్య అయిన మరియా, ఇంకా దెయ్యాలు విడవబడిన వెలగొట్టబడిన మగ్దలేని మరియా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొకరు ఎవరు ఉన్నారు? శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకరైన యోహాను కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభువారు ఇంత బాధపడుతున్నారు కదా. అక్కడ బాధపడతా ఆ చెక్క సిలువకి మేకులతో కాళ్ళు చేతులు కొట్టబడి కొరడాలతో మొత్తం చర్మం అంతా చీల్చబడి, ఆయన మీరు ఒకసారి ఊహించుకున్నట్లయితే ఆయన ఏదైనా ఆ సమయంలో మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడలేడండి. ఆయన చేయవలసిన ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే, చేయవలసిన పని ఏంటంటే, కాళ్ళకి మేకులు కొట్టబడి ఉన్నాయి కదా, కొట్టబడినప్పుడు దాన్ని పైకి బరువు ఆయన కాళ్ళ మీద మోపి పైకి లేచి మాట్లాడితేనే ఆ ఒక సిచ్యువేషన్ అలౌ చేస్తుంది అనమాట మాట్లాడడానికి. సో అది చాలా కష్టమైన పని. ఈ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇదే విధంగా మాట్లాడిన మాటలు అనమాట. సో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి? కుమారుడితోనూ తల్లితోనూ ఇంకా శిష్యుడితోనూ మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం కొంచెం వెనక్కి వెళ్దాము. వెనక్కి వెళ్ళి మరియా గురించి కొంచెం మరియమ్మ గారి గురించి ఆ సిచ్యువేషన్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. 33 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కుమారుడిని కని పొత్తుగుడ్డలతో చుట్టింది ఎవరండి? తన చేతులతో చుట్టింది. ఆ పశువుల తొట్టులో పెట్టింది, తనకి నడక నేర్పించింది, అవన్నీ చేసింది. ఎవరికైనా సరే ఫస్ట్ టీచర్ ఎవరండి? ఫస్ట్ టీచర్ ఎవరు? తల్లే. అన్నీ చేసిన తల్లి అవన్నీ చూసింది. అవన్నీ చూసి ఈ రోజునాడు తన యొక్క కొడుకు ఆ కలవరి శిలువలో మేకుల మీద వేలాడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి? చాలా బాధ ఉంటుంది కదా. మీరు ఒక సందర్భాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 చూస్తే దాంట్లో ఒక ప్రవక్త కనిపిస్తాడు మనకి. ఎవరన్నాడు? సుమియోను ప్రవక్త అనమాట. ఆ యెరూషలేం దేవాలయంలో సుమియోను ప్రవక్త యేసు ప్రభు కోసమే, ఆయన వయసు అయిపోయినా సరే కానీ ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంది. సో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ బిడ్డని మగబిడ్డని ప్రతిష్ఠించడానికి ఆ దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, సుమియోను ప్రవక్త ఏం చేస్తాడో వాళ్ళని ఆశీర్వదించి ఒక మాట చెప్తాడు. ఒకసారి అది చదువుతారా? 20:34. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక ఖడ్గము హృదయంలోనికి గుండెలోనికి దూసుకుని పోతుందని ఆయన చెప్పాడనమాట. ఆమె అనుకుని ఉంటుంది మరియ గారు 33 సంవత్సరాల నుంచి అది ఏదై ఉంటుందా అనేసి అనుకుని ఉంటుంది కదా. ఎందుకంటే అది ప్రవచనం కదా, అది నెరవేర్చినప్పుడే మనకు తెలుస్తుంది అది ప్రవచనం ఇలా నెరవేరింది అనేసి. సో ఈ రోజు నాడు రోమన్ సైనికులు తన కుమారుడిని మేకులు సుత్తితో కొడుతున్నప్పుడు ఆ సుత్తి సౌండ్ విన్నప్పుడు ఆమె యొక్క హృదయం దహించిపోయి ఉంటుంది. అంతకంటే బాధ ఇక్కడ ఏముండదు కదండి. ఒక్కొక్క ఆర్టికల్లో ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడంటే, తన కడుపును పుట్టిన బిడ్డ తన ఎదుర్కొంటే చనిపోతుంటే వచ్చే బాధ అంట, అంతకంటే బాధ ఈ ప్రపంచంలో ఏ బాధ లేదంట. ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడు అదే ప్లేస్లో ఒక తల్లి ఉంటే, అంటే మనం ఎవరన్నా ఉంటే మన బిడ్డ అలా ఆ పరిస్థితులు ఉంటే ఏం చేస్తాం? ఆ చావు ఏదో మనకి ఇవ్వండి, మన బిడ్డను వదిలేండి అనేసి అంటారు. 100కి 100 తల్లులు అంటారు, ఇదే మాట అంటారు కదా. సో ఇంత ప్రేమించిన బిడ్డని ఇంత చూసినప్పుడు, ఇంత తోడున్నప్పుడు, అదేవిధంగా యేసుప్రభు గారు కూడా రిటర్న్ లవ్ చేశారు మరియాని, చాలా గౌరవించారు. ఇప్పుడు మనం తెలుగు బైబిల్లో చదువుకున్నప్పుడు ఇక్కడ ఏమనుంది? అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నారు కదా. ఇది తర్జుమా చేసిన తర్వాత అమ్మ అని రాయబడింది. బేసిక్గా అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ఉమెన్ అని ఉంటుంది. ఉమెన్ అంటే స్త్రీ. అదే ఆ ఉమెన్ అనేది ఎక్కడి నుంచి తీసుకుందంటే మళ్ళీ గ్రీకు భాష నుంచి, గ్రీకు బైబిల్ నుంచి తీసుకోబడింది అనమాట. దాంట్లో ఏమని ఉంటుందంటే ఉమెన్కి బదులు, ఈ స్త్రీకి బదులు గునాయ్ అనేసి ఉంటుంది అనమాట. గునాయ్ అనేది ఒక గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే, సాధారణంగా ఇంగ్లీష్ బైబిల్ చదివినట్టు ఏమనుకుంటారు, ఏంటి తల్లిని మదర్ అంటున్నాడు,
అమ్మ అంటున్నాడు ఏంటి ఇలా అనేసి అనుకుంటారు కదా, స్త్రీ అంటున్నాడు ఏంటి అనేసి అనుకుంటారు. కానీ దానికి ఉన్న అర్థం ఏంటంటే గునాయ్ అంటే దానికి అర్థము అది అపారమైన భక్తితో ఆ మాట బయటకు వస్తుంది. స్త్రీలకు ఉపయోగించే పదం అంట ఆ రోజుల్లో, ఆ మొదటి శతాబ్దం టైంలో స్త్రీలని గౌరవించాలంటే గునాయ్ అనేసి గ్రీక్ భాషలో అని సంబోధించేటోళ్ళు అంట. అందుకే యేసుప్రభు వారు ఇక్కడ ఒకటే కాదు, అక్కడ మీరు ఒకసారి కొంచెం అక్కడికి వెళ్తే యోహాను సువార్తలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ద్రాక్షారసం దగ్గర కనాను అక్కడ అద్భుతంగా చేస్తారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. అక్కడ కనాను దగ్గర కూడా అక్కడ అమ్మ అని ఉంటుంది, అక్కడ కూడా గుణన్ అని ఉంటుంది అనమాట. గుణయ్ అనేసి ఉంటుంది. దాన్ని అనువాదించుకుంటే ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఆ తల్లిని ఎంత గౌరవించారు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ గుణయ్ అనే పదం వాళ్ళకే కాకుండా ఆ టైంలో రాణులు ఉంటారు కదా, రాజు యొక్క భార్య, మహారాజు యొక్క భార్య ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇదే విధంగా సంబోధిస్తారనమాట. సో ఇదే విధంగా ఎలా ఉన్నప్పుడు యేసుప్రభు వారు తను వెళ్ళిపోవచ్చు, అంటే చనిపోయేటప్పుడు దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి కదా వచ్చారు కిందకి. తను మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా, అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు జాగ్రత్త అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె యొక్క బాధ్యత ఎందుకు అప్పగించవలసి వస్తుంది? ఎందుకంటే కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఆ యొక్క టైంలో స్త్రీ యొక్క మనుగడ చాలా కష్టమైపోయేదండి. ఎలా అంటే స్త్రీ యొక్క పూర్తి బాధ్యత భర్తదనమాట. భర్త చనిపోతే దాని యొక్క ఆమె యొక్క బాధ్యత కొడుకులది. ఇక్కడ మనం చూసినట్లయితే యోసెఫ్ గారు చిన్నప్పుడే చనిపోయారు అనేసి కొన్ని చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, బైబిల్లో కూడా ఆయన చనిపోయారని ఎక్కడ రాసలేదనుకోండి. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఉంటారు, ఇంకా 12వ సంవత్సరంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఎదుగుతారు కదా, యేసుప్రభు అనేసి ఎదుగుతారు కదా, ఆ టైంలో తప్ప దాని తర్వాత నుంచి ఇంకెక్కడ రాయబడి ఉండదు. ఆయన పరిచర్య చేసింది కూడా చేసిన టైంలో కానీ, సిలువ వేసినప్పుడు కానీ, ఆ కనాను విందులో జరిగిన అద్భుత కార్యం దగ్గర కానీ ఎక్కడా రాయబడలేదన్నమాట. దానికి అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె యొక్క ఒక విధవరాలనేసి అనుకోవాలి. సో విధవరాలని అలా వదిలేస్తే ఏమవుతుంది? ఆ టైంలో ఏంటంటే ఆమె దానికి పేదరికంలోకి నెట్టవేయబడుతుంది అనమాట. లేదా పేదరికంలో నెట్టవేయబడకపోతే అడుక్కుని జీవనం కొనసాగించవలసిన పరిస్థితి ఉంటుంది. లేదా ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఏం జరిగేదంటే పొలాలు దున్నిన తర్వాత పరగేరుకుంటాం కదా, పరగేరుకోవడం అంటే తెలుసా మీకు? దాంట్లో గింజలు ఉండిపోతే అవి తీసుకుని వాళ్ళ జీవనం సాగించవలసి వస్తుంది. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లేవు కదండి, పాలసీస్ లేవు, ఇంకా ఇన్సూరెన్స్ అవేం లేవు కదా. సో యేసుప్రభు వారు ఆ సమయంలో తన యొక్క తల్లి గురించి ఆలోచిస్తున్నారనమాట. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అక్కడ యేసుప్రభు వారికి సహోదరులు కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేరా? మత్తయి సువార్త 13:55 చూడండి. మత్తయి సువార్త 13:55 ఆయనకి మత్తయి సువార్త 13:55 ఇతడు వడ్లవని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అని వారు ఇతని సోదరులు కారా? అక్కడ చాలమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:55 ప్రకారం ఏంటంటే ఆయన సోదరులు ఉన్నారు, కానీ ఎందుకు ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పలేదు? యోసేపు గారు ఉంటే తండ్రి డాడీ నాన్న మీరు అమ్మ యొక్క బాధ్యత తీసుకోండి అని చెప్తుండే, వాళ్ళ సోదరులు కూడా వాళ్ళకి అప్పచెప్తుండే. కానీ అక్కడ ఎందుకు చెప్పలేదు? యోహాను సువార్త 7:5 దానికి సమాధానం మీకు అక్కడ దొరుకుతుంది. ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసించలేదు? వాళ్ళ సహోదరులే ఆయన నమ్మలేదంటండి. ఆయన నమ్మలేదు. ఇంకా ఇంకొక అధ్యాయంలో ఒక గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏంటంటే ఆయనకి మధ్యస్థిమితం లేదనేసి కూడా అనుకుంటుంటారు అనమాట వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అప్పచెప్పడం సరైన పద్ధతి కాదనుకుని యోహాను గారికి అప్పచెప్పారనమాట. ఇక్కడ అర్థమవుతుంది మీకు? ఆ యోహాను గారి గురించి కూడా మనం చూసినట్లయితే ఆయన యేసుప్రభు యొక్క ప్రియ శిష్యుడు, అవునా కదా? చివరి భోజనంలో ఆయన రొమ్ము మీద ఆనుకుని ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఒక ఆదేశం ఇచ్చారు యోహానికి, ఇదిగో నీ తల్లి అనేసి. ఆయన రివర్స్లో ఏమన్నా అన్నాడా రిటర్న్లో? లేదు, నాకు ఆల్రెడీ నేను ఉండడానికి కష్టమవుతుంది, ఆల్రెడీ నాకు తల్లి ఉంది కదా, మళ్ళీ ఇంకో తల్లి ఎందుకు, లేకపోతే నేను ఆలోచించుకుంటాను ప్రభు, ఏం అనలేదు ఆయన. జస్ట్ ఆయన మీరు చూసినట్లయితే అక్కడ నెక్స్ట్ వచనంలో తన ఇంట ఆ గడిలోనే తన ఇంట చేర్చుకున్నాడని కూడా ఉంటుంది. ఇంకొక బుక్ ఉంటుంది అనమాట, అంటే క్రీస్తు శకం 333లో రాసిన కైసరియా యుబేషియస్ అనే ఒక సంఘ చరిత్రలో
మరియమ్మ గారు కూడా యోహాన్ గారు తనతో పాటు తీసుకెళ్లారని, ఎఫెసీకి తీసుకెళ్లారని, ఎఫెసీ అంటే ప్రజెంట్ ఉన్న టర్కీ అనమాట, తీసుకెళ్లారని, అక్కడ ఆయన చూసుకున్నారని కూడా రాయబడి ఉందన్నమాట. ఆయన విధేయత చూపించారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలకి విధేయత చూపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇది చేయడం వల్ల మనకు అక్కడ 2 విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఆ 2 విషయాలు ఏంటంటే, నిర్గమకాండంలో 20వ అధ్యాయము 12వ వచనంలో చెప్పినట్టుగా ఆయన కమాండ్మెంట్స్ ఏంటంటే, మన ఆజ్ఞలన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 5వ ఆజ్ఞ చదవండి. నిర్గమకాండం 20:12. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. చాలమ్మా. ఇక్కడ మీరు చూసినట్లయితే 5వ ఆజ్ఞ, దేవుడిచ్చిన 5వ ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపిస్తున్నారు మనకు అక్కడ, తల్లిదండ్రులను సన్మానించడం అనే ఆజ్ఞ. ఇంకొకటి ఏంటంటే, మీరు అది అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, అక్కడ ఒక తల్లికి ఒక కుమారుని అక్కడ జత చేసి, అక్కడ ఒక కుటుంబాన్ని జత చేసి, అక్కడ ఒక ఆత్మీయ కుటుంబాన్ని అక్కడ ఆయన నిర్మించాడు. అక్కడ మీకు ఎవరికైనా అర్థమవుతుంది? అది వాళ్ళ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు కాదు కదా యోహాన్ గారు. అది వాళ్ళు అక్కడ కుటుంబం అయ్యారంటే దానికి అర్థం ఏంటంటే, అది యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తం వల్ల ఏర్పడిన కుటుంబం, అది ఆత్మీయ కుటుంబం. ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా మనం సంఘం కింద కూడాం కదా, మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ద్వారా ఏర్పడిన అమూల్యమైన సంఘం అంది, అవునా కదా? ఈ సంఘం అదే కదా, అందరి కలయిక కదా. మనం అందరం యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించి ఈ రోజునాడు ఇక్కడికి వచ్చాం. ఈ మాట నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా చెప్తారా ఏమి నేర్చుకోవడానికి అనిపిస్తుంది అనేసి? తప్పు చెప్పినా పర్లేదు, ఎందుకంటే మనం అందరం నేర్చుకుంటున్నాం కదా ఇక్కడ నాతో పాటు. తల్లిదండ్రుల్ని సన్మానించడం, వాళ్ళని ప్రేమించడం, అది మనందరి బాధ్యత కదా. ఇక్కడ యేసుప్రభు వారు, ఇంకా యోహాను, ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా అది అబ్బాయి బాధ్యత అని ఎవరన్నా అనుకుంటున్నారా? అబ్బాయిలే చూసుకోవాలి, అమ్మాయిలు చూసుకోకూడదు అనేసి అన్నా అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఒక మహిళ ఏం చేసిందంటే, ఒక పోస్ట్ పెట్టిందంట. ఎలా పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులు కూడా స్త్రీ దగ్గర, అంటే కూతురు దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, అలా ఉంటే తల్లిదండ్రులని అనాథాశ్రమానికి పంపించకుండా ఉండొచ్చు కదా, కూతురు కూడా చూసుకోవచ్చు కదా అనేసి అన్నదంట. దానికి నెటిజన్లు అందరూ, ఇంకా మహిళా సంఘాలు ఉంటారు కదా, వాళ్ళందరూ లైక్స్ కొట్టి కామెంట్స్ కొట్టి బాగా చెప్పావు అన్నారంట. ఒక అబ్బాయి దాని కింద కామెంట్ పెట్టాడంటే ఏంటంటే, అవును సిస్టర్, ఇప్పుడు కోడలు కూడా అత్తమామల్ని చూసుకుంటే అత్తమామలు వృద్ధాశ్రమానికి వెళ్ళకుండా కూడా ఉండొచ్చు కదా అన్నారంట. సో ఇక్కడ ఒకరినొకరు నిందించుకోకుండా, అది మన బాధ్యత. కొడుకుగా నీ బాధ్యత, కూతురుగా నీ బాధ్యత కూడా. ఆ యొక్క బాధ్యత కలిగి ఉండాలనేసి ఆయన మనకి ఈ మాటలో మనకి అర్థమవుతుంది. ఇంకోటి వచ్చేసి వాళ్ళ యొక్క బాధ్యత. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళు తినకపోయినా సరే కానీ వాళ్ళ కొడుకులకి కూతుర్లకి కడుపు నిండాలని చూసుకుంటారు. వాళ్ళే స్వార్థం లేకుండా ప్రేమించేది కుటుంబంలో. ఇంకా వాళ్ళు పడుకున్నా సరిగా పడుకోపోయినా డ్యూటీలు చేసుకుంటా పిల్లలకు మంచి చదువు ఇప్పించాలనుకుంటారు, మంచి బట్టలు కొనాలని అనుకుంటారు. ఇంకా అందరికంటే వాళ్ళ కొడుకులే ఎక్కువ స్థానంలో ఉండాలనేసి అదొక వాళ్ళ స్వార్థం. మన స్వార్థం అనలేము, అదొక న్యాయపరమైన స్వార్థం అనమాట వాళ్ళది. ఇలా అనుకుంటూ ఉంటారు. అదే కదా, అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి? పెద్ద అయిన తర్వాత పరిస్థితులు తలెత్తుతాయి, మనం బిజీ అవుతాము, పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, అవి అన్నీ ఉంటాయి. కానీ మన బాధ్యత ఏంటి? చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి మనం పెంచినప్పుడు, మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి మనం తీసుకున్నాం కదా, అప్పటిదాకా రిటర్న్ చేయవలసిన అవసరం మనకు ఉంది కదా. సో నేను ఒక్కోసారి అప్పుడు కోవిడ్ టైంలో అనుకుంటా, నేను నైట్ 1 గంట 2 గంటల దాకా పడుకోకుండా అప్పుడు ఒక్కోసారి నిద్రలో అనుకుంటుంటాను అనమాట, ఒకవేళ నేను పడుకుని పొద్దున్న లేకపోతే ఏంటి పరిస్థితి అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నేను పడుకున్నట్టు ఉంటుంది, నాకు తెలియదు కదా చనిపోయినా ఇది అనేసి అనిపిస్తుంటుంది కదా. అప్పుడు నేను ఒకసారి అలాగే 2-3 సార్లు అనుకుంటే నేను ఒకసారి చంటికి మెసేజ్ చేశాను, చంటి ఒకవేళ నాకు ఏమన్నా అయ్యి నేను చనిపోతే అమ్మ నాన్న నువ్వే చూసుకోవాలరా అనేసి చెప్తే చంటి తిట్టడం స్టార్ట్ చేసాడు. తర్వాత ఇలా అరే అది ఏం కాదు అది అనేసి, ఎందుకంటే అది ఒక మినిమం బాధ్యత, మన తల్లిదండ్రులు చూసుకోవడం మినిమం బాధ్యత. సో అది చూసుకుంటూ ఉండాలి కదా. ఇంకోటి మనం నిర్లక్ష్య పెట్టకూడదు. అదే మనకి అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాసిన దాంట్లో కూడా మనం చూడొచ్చు అనమాట. 1 తిమోతి 5:8 తీయండి ఒకసారి. 1 తిమోతి 5:8. ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినాడలా
వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉన్నాయి. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోకపోతే, వాళ్ళని పట్టించుకోకపోతే నువ్వు విశ్వాసం లేకుండా ఉంటాడు కదా అవిశ్వాసం, ఆయనకంటే దారుణం అంట మన పరిస్థితి. ఇదే ఒక మాట ఏంటంటే, మదర్ తెరెసా గారు తెలుసు కదా మీ అందరికీ, ఆమె సంఘ సేవ చాలా చేశారు కదా. ఆమె దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడంట, మీలాగా సంఘ సేవ చేయాలంటే ఏం చేయాలని అడిగితే ఆమె చిరునవ్వు నవ్వు ఏమన్నదంట, ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే దాని తర్వాత ఇదే అవుతుంది అనేసి చెప్పిందంట. సో ఇది ఏంటంటే, దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం ఈ మాటలు వింటాము, ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ అది మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం అనేది కూడా, అంటే మీతో పాటు నేను కూడా అనుకుంటున్నాను, మీ ఒక్కరికే కాదు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో నేను 3 రకాల వ్యక్తులతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటిది వచ్చేసి, మీలో ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆఖరి రక్తం వరకు కూడా మన పాపాల గురించి తన రక్తాన్ని క్రయధనంగా పెట్టి మనను కొన్నారు. ఈరోజే మీ హృదయంలో ఆయన్ని స్వీకరించండి. రెండోది వచ్చేసి, మీలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, యేసు ప్రభువారు అంత బాధపడతా అంత చివరి క్షణంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతని, ఈ భూలోకం యొక్క బాధ్యతని తను స్వీకరించి శిశువుకి అప్పచెప్పాడు కదా. అలాంటి ఆయనే మనం చేసినప్పుడు ఆయన మనకు రోల్ మోడల్ కదా, ఆయన చూసి మనం నేర్చుకోవాలి కదా. అలా ఎవరైనా ఉంటే ఈ క్షణమే మీ మారు మనసు పొంది మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి. నా ఉద్దేశం వాళ్ళకి సాల్వ కప్పి బుక్ ఇవ్వడం కాదు, వారి బాగోగులు చూసుకోవడం. దాని ప్రకారం ఇంకో మూడోది ఏంటంటే, మీలో బాధతో కానీ కలతతో కానీ చింతతో కానీ ఎవరైనా ఉంటే, మీరు యేసుక్రీస్తు సిలువ దగ్గర నుంచి పారిపోకండి. మరియమ్మ గారు నిలబడినట్టుగా నిలబడితే మీకోసం యేసు ప్రభు వారు యోహాన్ని సిద్ధపరిచి వస్తాడు, సరేనా. ఇంకోటి, వాళ్ళు చూసారా, అందరూ వెళ్ళిపోయినప్పుడు శిష్యుల్లో 12 మంది ఉన్నారు. 12 మందిలో మామూలుగా 50% వేసుకున్న 6 మంది అక్కడ ఉండాలి, కానీ ఒకరు లేరు, ఒకరు తప్ప ఎవరు లేరు, అంతే కదా. సో అలాంటి భక్తి చూడండి. ఇంకా ఈ స్త్రీలు కూడా ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు, ఇవన్నీ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే అక్కడ మనం చూస్తున్నాం కొంతమంది స్త్రీలు మాత్రమే. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే, ప్రతి ఒక్కరూ మన హృదయంలో స్వీకరిస్తుంది దాన్ని పాటించుకుంటా, మనకి ఇంకా ఏమైనా కావాలంటే దేవుడిని అడుగుతా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటా నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి దేవా, నీ వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. మహిమోన్నతుడా, అద్భుతమైన దేవ, ఆలోచనకర్త, నిత్యుడో తండ్రి, సమాధానకర్త, మీకే వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ యొక్క మేము సమయంలో తండ్రి నాయన, మేము గోల్గొత కొండ దగ్గర తండ్రి నాయన ఉండి తండ్రి, మీరు తండ్రి పడుతున్న తండ్రి నాయన బాధను మేము చూసాం తండ్రి నాయన. తండ్రి మీరు ఆఖరి రక్తం చుక్కో తండ్రి నాయన మా కోసం తండ్రి నాయన మమ్మల్ని తండ్రి స్పెండ్ చేశారు తండ్రి. దానికి మేము తండ్రి మీకే వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం మహిమోన్నతుడా. నీ అద్భుతమైన కృపా వాత్సల్యత మాకు దయచేయండి తండ్రి నాయన పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి, ఎవరైతే తండ్రి నాయన తల్లిదండ్రులను సన్మానించడానికి తండ్రి నాయన వారిని తండ్రి నాయన వారి బాగోగులకు తండ్రి చూసుకోవడానికి దూరంగా ఉన్నారో వారి మనసును మార్చండి తండ్రి నాయన. గొప్ప రాజు, వారి యొక్క తండ్రి ప్రేమను తెలియజేయండి తండ్రి నాయన. వారికి తండ్రి నాయన కావాల్సిన తండ్రి కన్విక్ట్ని దయచేయండి తండ్రి పరిశుద్ధుడా. నీకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ సంఘంలో తండ్రి అనేక మంది తండ్రి మరియమ్మలాగా తండ్రి నాయన ఉన్నారు తండ్రి వేరే సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు తండ్రి నాయన. వారందరికీ యోహాన్ లాంటి వాళ్ళని సిద్ధపరచండి దేవా. తండ్రి నీ కృపా వాత్సల్యత తండ్రి మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తండ్రి దయచేయండి తండ్రి నాయన. నీ బిడ్డను తండ్రి ముట్టి తండ్రి స్వస్థపరచండి తండ్రి నాయన. కావాల్సిన ప్రతిదీ దయచేయండి తండ్రి. ఇంకా తండ్రి అనేక తండ్రి మంది తండ్రి మీరే నిజమైన దేవుడని తండ్రి ఒప్పుకుని తండ్రి నాయన వారి రక్షణ పొందే భాగ్యం దయచేస్తారండి తండ్రి నాయన. ఇంకా తండ్రి దీని తర్వాత తండ్రి చెప్పబోతున్న బిడ్డలకు తండ్రి నాయన మంచి తండ్రి నాయన తండ్రి స్వరమును తండ్రి నాయన నీ యొక్క తండ్రి నాయన తండ్రి ఆ యొక్క భావాలు తెలియజేసి తండ్రి మాతో మాట్లాడతారని తండ్రి మిగతా భాగాన్ని తండ్రి నాయన మిగతా సమయాన్ని తండ్రి మీ చేతులకు అప్పచెప్తూ మీరు ఇచ్చిన తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన అద్భుతమైన తండ్రి అవకాశానికి మీకే తండ్రి వెళ్ళలేని తండ్రి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నీ అమూల్యమైన కృప తండ్రి వాత్సల్యత మా అందరూ దయచేస్తారని, మీరే మహిమ ప్రభావం పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.